ఒరే తమ్ముడు, పాండు ఆఫీస్ నుంచి వస్తూ ఉండుంటాడా? కొంచెం ఒకసారి కాల్ చెయ్యయ్యా. కాలే కదక్క. హలో పాండే, అక్క మాట్లాడుతుందంట. ఇవ్వు. బాబు, బయలుదేరి వస్తున్నావా? అవునక్క, ఇప్పుడే బయలుదేరుతున్నాం. వేళ ఒక ముందే వచ్చేయండి. జాగ్రత్తగా రండి. అలాగే అక్క, మేము జాగ్రత్తగా వస్తాం. సరేనయ్యా, ఉంటాను. ఎప్పుడొచ్చారు మావయ్య? రామ్మా, ఎలా ఉన్నావు? నాకేంటి, సూపర్గా ఉన్నాను. ఏయ్ కావ్య తల్లి, గౌతమ్ నానా, రా రా రా. ఎలా ఉన్నారు? అక్కెక్కడుంది? లోపల కాఫీ పెడుతున్నానే. చిక్ చిక్కి. ఏమ్మా, బాగున్నావా? బాగున్నాను తాతయ్య. పర్వాలేదమ్మా, పర్వాలేదమ్మా. నువ్వు చల్లగా ఉండాలమ్మా. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురామ్మా. సరే తాతయ్య. నానెక్కడున్నారమ్మా? గుళ్ళో పనులు చూసుకుంటున్నారమ్మా. అమ్మా, గాయత్రికి చదువు ఎప్పుడు అయిపోద్ది? ఈ ఏడాదితో అయిపోతుంది నాన్న. అయిపోగానే గాయత్రికి పాండుకి పెళ్లి చేసేయాలి. వయసుకు వచ్చేసారు కదమ్మా. సరే నాన్న, అలాగే చేసేద్దాం. రేయ్, త్వరగా వెళ్ళొచ్చేసాయి. ఎప్పుడొచ్చావురా? ఇప్పుడే. రేయ్, నువ్వు ఆగరా. మూర్తిగా అన్ని మందుదేమన్నాను, అది కొట్టేసి బయటకు వెళ్దాం. అప్పుడేనా? గాయత్రి వాళ్ళ ఇంటి దగ్గర ఏదో జాతర ఉందంట్రా, అందరినీ రమ్మంది. అలా కొట్టేసి ఇలా వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళాలంటున్నావు కదా, ఇప్పుడు మందెందుకురా? తర్వాత తాగుదాం లేరా? నువ్వొకడివి, మనం వెళ్ళి ప్రదక్షిణలు చేస్తామే ఏంటి? వెళ్ళేదో చూసి రావడమే కదరా మన పని. అది మన దరిదాపుల్లో కూడా రాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అక్కడే ఉంటారా. అది మనల్ని ఖచ్చితంగా చూడదు. దానివల్ల మనకు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఎక్కడ తెచ్చావురా? అంజిగాడి కొట్లో. అంజిగాడి కొట్టంటే గుర్తొచ్చిందిరా. ఆ కౌన్సిలర్ వాళ్ళ అబ్బాయి అక్కడి నుంచి వచ్చిపోయే అమ్మాయిల్ని ఒక రేంజ్లో సైట్ వేస్తున్నారా. వాడు గాని ఒకరోజు నా చేతికి చిక్కాలి, అప్పుడు సెట్ అవుతాడు. అది సరే గానీ ముందు తీమావా. ఒక్కటి ఇచ్చానంటే చూడు. అది కాదు మామా, నువ్వే తొందరగా వెళ్ళాలన్నావుగా, అందుకని. సరే, ఏం ఆలోచించావు? దేని గురించి? అదే, ఆ పిల్ల డైలీ వచ్చి చూసిపోతుంది కదా, ఏదోటి చెప్పాలి కదా. దానికి నేనేం చేస్తాను? ఆ అమ్మాయి ఏదో ఊరికే నిల్చుంటుంది, దాని గురించి వదిలేసారా? అదే మాటలు కాదు, పొద్దున నిన్ను దింపేసి వస్తుంటే నన్ను ఆపేసింది. ఏంటట? అవునో కాదో ఏదోటి చెప్పాలి కదా, అదే నన్ను అడుగుతోంది. ఏమని చెప్పమంటావు? ఆ అమ్మాయి బాగుండడం నీకు ఇష్టం లేదా? నాతో తిరిగి చెడిపోమంటావా? ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నీకు అర్థం కావడం లేదరా? నాతో ఎవరు తిరిగినా చనిపోవడమే కదరా. చిన్నప్పటి నుంచి ఇదేగా జరుగుతుంది. పెద్ద మాటలు మాట్లాడకరా. చిన్నప్పటి నుంచి నేను కూడా ఉన్నాను కదా, అప్పుడు నేను చచ్చిపోయానా? రే, ఇప్పుడు నువ్వు నోరు మీయలేదంటే చచ్చిపోయానా? ఇంకా చాలా ఉంది. పని కట్టుకొని చచ్చిపోయాననుకో, బతకడం నీ వల్ల కాదు. మేమందరం చచ్చిపోయామనుకో, ఇమ్మీడియట్గా నువ్వు చచ్చిపోయి తీరాలి. నువ్వు తప్పించుకోవడం కుదరదు తమ్ముడు. రై, పొద్దున్నొచ్చి ఆ పిల్లనితో మాట్లాడతానంది. నచ్చితే ఓకే అని చెప్పు, తర్వాత చూసుకుందాం. హే, త్వరగా కానీరా, అవగొట్టే బయలుదేరదాం, లేకపోతే నా తల తినేస్తుంది.
ఆపండి ఆపండి కాపండి. చాలు చాలు రండి. రే తప్పుకోండి రా, మీరందరూ తప్పుకోండి. ఇంకా ఒకే ఒకసారి. సరే సరే కానివ్వండి కానివ్వండి. ఏయ్, కొట్టవే. రెడీనా? ఏయ్!